హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. మీరు 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, బీఈడీ ఏది చేసినా మీకంటూ సూటిపోయే అయ్యేలాగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి 7,267 జాబ్ వేకెన్సీస్ గాను అఫీషియల్ ఆన్లైన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీనికి అప్లై చేసుకోండి అంటూ వెబ్సైట్లో లింక్ కూడా ఇచ్చారు. దానికి సంబంధించిన లింక్ని అలాగే నోటిఫికేషన్ సంబంధించిన లింక్ని నేను కామెంట్స్లో షేర్ చేస్తాను. మీరు చూసి కాపీ చేసుకుని గూగుల్లో కొడితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అసలు ఈ జాబ్స్ ఎక్కడివి? సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ట్రైబల్ మంత్రిత్వ శాఖ అండర్లో నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ NESTS అని ఒక ఆర్గనైజేషన్ నడుస్తుంది. దీని అండర్లో ఈ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అయితే నడుస్తాయి. ఇందులో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ 2 ప్యాటర్న్స్లో 7,267 జాబ్స్ గాను నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబు. దీన్ని ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే ముందుగా టైర్ 1 ఎగ్జామ్ జరుగుద్ది. అందులో మీకు అర్హత వస్తే టైర్ 2 ఎగ్జామ్ జరుగుద్ది. ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుద్ది. ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడనేవి వెబ్సైట్లో మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఆన్లైన్లో మీకు సంబంధించిన పని చేసే ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇస్తే దాని ద్వారా కూడా మ్యాక్సిమం తెలియజేయచ్చు. ఏదేమైనా వెబ్సైట్ ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు. అయితే దీనికి జాబ్స్ ఏంటి, ఏ క్వాలిఫికేషను? ముందుగా నాన్ టీచింగ్ సైడ్ ఫస్ట్ టైప్ ఆఫ్ జాబ్ వచ్చి ల్యాబ్ అటెండెంట్. దీనికి 10th కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే దాంతోపాటు MLT చేసి ఉండాలి. ఒకవేళ ఇది లేకపోతే కనుక ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్తో పాస్ అయినా నో ప్రాబ్లం. సెకండ్ టైప్ ఆఫ్ జాబ్ వచ్చి JSA జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్. దీనికి ఇంటర్ కంప్లీట్ చేసి ఉండి దాంతోపాటు 30 words per minute ఇంగ్లీష్ లేదా హిందీలో టైప్ చేసే కెపాసిటీ మనకు ఉండాలి. 3 టైప్ జాబ్ వచ్చి అకౌంటెంట్. దీనికి మీరు బీకామ్ చేసి ఉంటే సరిపోద్ది. ఈ 3 రకాలైన జాబులకి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 30 years. ఇక తర్వాతది ఫీమేల్ స్టాఫ్ నర్స్. దీనికి మీరు డిగ్రీలో BSc నర్సింగ్ చేసి ఉంటే సరిపోద్ది. అలాగే హాస్టల్ వార్డెన్. దీనికి మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే సరిపోద్ది. ఈ 2 టైప్ ఆఫ్ జాబులకి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 35. ఇక టీచింగ్ సైడ్ జాబ్స్లో ముందుగా ప్రిన్సిపాల్. దీనికి మీరు పీజీ, బీఈడీ 2 కూడా 50% పాస్ అయ్యి ఉండి మినిమం ప్రిన్సిపల్గా 2 years ఎక్స్పీరియన్స్ ఏదో ఒక స్టేట్ లేదా సెంట్రల్ ఆర్గనైజేషన్లో ఉండాలి. ఆ తర్వాత PGT అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్. దీనికి గాను మీరు పీజీ చేసి, బీఈడీ చేసి, వాళ్ళు ఇచ్చిన సబ్జెక్టులోంచి పీజీ చేసి, బీఈడీ చేసి 50% ఆ 2 పాస్ అయి ఉండాలి. అలాగే టీజీటీ విషయానికి వస్తే మీరు బీఈడీ చేసి ఉండి, అలాగే వాళ్ళు ఇచ్చిన సబ్జెక్టులో డిగ్రీ చేసి ఉండి, అలాగే సీటెట్ కూడా క్వాలిఫై ఉండాలి. ఇది మాత్రమే కాకుండా లైబ్రేరియన్ పోస్టులు కూడా ఇచ్చారు. దానికి మీరు లైబ్రరీ సైన్స్ చేసి ఉండాలి. అలాగే ఆర్ట్స్ టీచర్, మ్యూజిక్ టీచర్, అలాగే PET టీచర్ కూడా ఇచ్చారు. దానికి కూడా మీరు సంబంధిత దాంట్లో డిగ్రీ చేసి ఉంటే సరిపోద్ది. ఈ ఎంటైర్ ఆన్లైన్ ప్రాసెస్ మనం చేస్తున్నాం. కావాల్సిన డాక్యుమెంట్స్, సంబంధిత సర్టిఫికేట్స్ ప్లస్ మీ ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ సిగ్నేచర్ సరిపోద్ది. దీనికి లాస్ట్ డేట్ వచ్చి 23వ తారీఖు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. మన సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి. దీనికి కంటిన్యూషన్ ఇంకో వీడియో కూడా చేస్తాను. సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.